నాగలక్ష్మి గారు. అందరూ మీరు ఒక్కొక్కరితో ఇప్పించేసేయండి. మన శోభ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారితో కానీ వీళ్ళందరితో కూడా ఒక్కొక్కరికి ఇప్పించేసేయండి. చూడాలి మేడం. పురోగమనానికి మీ సహాయ సంపత్తులను నిస్వార్థంగా అందజేస్తూ ఈ బాధ్యతలను సభా సాక్షిగా ప్రమాణం చేయుచున్నాము. మీకు అందరికీ శుభాకాంక్షలు. చెప్పు. జాయింట్ సెక్రటరీ ఉపాధ్యక్షుడు విధులు మీకు కూడా ఇంతవరకు చెప్పినటువంటి విధులు మీకు కూడా వర్తిస్తాయి. ఇంకా మీ కార్యాన్ని మీరు స్వీకరిస్తారు. అంటే సెక్రటరీ, జనరల్ సెక్రటరీ అధమాన్ని నిర్వర్తిస్తారు. మీ స్థానం చాలా ముఖ్యమైనది. ఈ సంస్థలో అధ్యక్షులు అలాగే ప్రధాన కార్యదర్శి ఆదేశాల అనుసారం వారిని నియామకం ప్రకారము ఆయా ఉప సంఘాల ఉపాధ్యక్షులుగా అలాగే మహిళా సంఘం తాండు వాసవి మహిళా సంఘం తాండు సూచనలను పాటిస్తానని ఆత్మసాక్షిగా శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి మాత సాక్షిగా సర్వ సభ్యుల సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై వాసవి. జై వాసవి. అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయాలని చెప్తున్నాను. బాలేశ్వర గారు సన్మానం చేయడం జరుగుతుంది. సనాతన పిలుస్తాను నేను. ఐనాపురం అనిత, శ్రీమతి ఉడెల్లి గారు, శ్రీమతి వంతటి శంకరమ్మ గారు, శ్రీమతి ఐనాపురం అనిత గారు, శ్రీమతి ఉదెల్లి సంగీత గారు, శ్రీమతి కల్ప సరిత గారు. సలహాదారులో నేను కూడా ఉన్నానండి. మరి సంఘానికి సలహాదారులకి ప్రమాణ స్వీకారం ఉండదు కాబట్టి అహర్నిశలు తత్వమసే తమేవ కేవలం కర్తాసే తమేవ కేవలం హర్తాసే కృతం వచ్మి సత్యం వచ్మి అవభక్తారం అవశోతారం అవధాతారం అవమనుష రూపం అకార భిన్న ఉత్తర రూపం. మహిళలందరికీ, ఆర్యవేశ బంధువులందరికీ, ప్రేక్షకులందరికీ, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి ఈ సభాముఖంగా నమస్కారం తెలియజేసుకుంటూ ఆర్యవేశ సంఘ కార్యక్రమాల్లో ప్రతి ఒక్క కార్యక్రమంలో మహిళా సంఘం యొక్క తోడు. మరి మొన్ననే పరిగిలో కొడంగల్ లోపల ప్రమాణ స్వీకారం చేశారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఆర్యవేశ తాండూరు మహిళలంటే ఒక శక్తి ఉంది. వాసవి మాత ఆశీస్సులు మా తాండూరు స్వీకారం చేసినటువంటి కోట్రిక నాగలక్ష్మి గారికి, వారి కార్యవర్గానికి శుభాభినందనలు తెలుపుతూ, ముఖ్యంగా ఈరోజు ఇప్పుడే చెప్పారు, వాసవి మహిళా సంఘం దాదాపుగా 40 సంవత్సరాల నుండి తాండూరులో 40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి ముగ్గురు కూడా ఉన్నారు. దయచేసి ఈరోజు 35 మందిని చాలా మెగా మెంబర్షిప్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వీలైనంత మట్టికి ఈసారి కాకపోతే వచ్చేసారి ఆ పైసారి కూడా కొద్దిగా ప్రతి కుటుంబం నుండి ఒక సభ్యురాలని చేర్చుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఇప్పుడు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అధ్యక్షులకి, మాజీ అధ్యక్షుడు కూడా దీనికి తోడ్పాటు అందించాలని చెప్పేసి తెలుపుతూ, అలాగే మీరు చేసే ప్రతి కార్యక్రమంకు మీకు చెప్పాల్సిన అవసరం. అలాగే నేటి కార్యక్రమంలో మరొక ముఖ్య అతిథులు స్థానిక
మున్సిపల్ చైర్మన్ అయినటువంటి మొదటి పదవురాలు స్వప్న పర్వాల్ గారికి, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ మొన్ననే మన మహాసభ జిల్లా అధ్యక్షురాలుగా శిరీష గారు బాధ్యత చేపట్టడం జరిగింది. అలాగే ఇటు శోభ గారిని కూడా చూసినట్టుంటే వారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మహిళా వాళ్ళ కార్యవర్గానికి కూడా నేను కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఇప్పుడు అన్న బాలేశన్న చెప్పినట్టుగా కాకపోతే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ, అలాగే మన సంఘం మహిళా సంఘానికే కాకుండా నగరేష్ కార్యక్రమాలు కూడా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా మీకు కోరుకుంటున్నాను. అలాగే మన మహిళా సంఘం అంటేనే, తాండూరులో మహిళా సంఘం అంటేనే మన డిస్టిక్లోనే చాలా, డిస్టిక్లో కాదు స్టేట్లో కూడా మన అక్క చెప్తూనే ఉంటుంది, మన సుజాత అక్క. అక్కడ పోయి కూడా మన వాళ్ళు విన్ అయ్యి గిఫ్ట్స్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఎక్కడ పోయినా మన తాండూరులో సాధించలేదు ఏమీ లేదు, అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తారు. కానీ ఇవన్నీ సాధిస్తున్నాము అంటే మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఈరోజు ఇంత మంచిగా వచ్చి సాధిస్తున్నామంటే మనకు సహకరిస్తున్నటువంటి మన కుటుంబ సభ్యులు, అత్త మామలు కావచ్చు, మన హస్బెండ్స్ కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు కావచ్చు, వాళ్ళు మనం ఈరోజు ఇక్కడ అన్ని కార్యక్రమాలని మనకి ముందుండి చేపిస్తున్నారంటే మనం ఖచ్చితంగా మన కుటుంబ సభ్యులకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే వాళ్ళ సహకారం లేని మనం ఈరోజు ఇక్కడ ఉండము. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను పెళ్ళైన కొత్తలో 2006లో మన అనురాధక్క మా అక్క సెక్రటరీ అయినప్పుడు 300 days ఇయర్లీ, 2 years 650. పిల్లలు ఎలా చదువుతున్నారు చూసుకోవాలి. ఎంత పెద్ద బాధ్యతతో ఎంత మంచి కార్యక్రమాలు చేశారు. తాండూరులో ఇంత మంచి పదవుల్లో ఉన్నది ఏ జిల్లాలో నేను చూడలేదు, తాండూరులోనే చూశాను. ఇందాక స్వప్న అన్నారు, మా హస్బెండ్ సపోర్ట్ కానీ వాళ్ళ ఉన్న మహిళా విభాగ కార్యక్రమం అంటే కొట్లాడి మీరు పార్టిసిపేట్ చేయాలి అనేది నా కోరిక ఉంటుంది. మొన్న 3rd place వచ్చింది అని అంటే ఆ రోజు విజయలక్ష్మి అక్క కానివ్వండి, నాగలక్ష్మి కానివ్వండి, ఆ రోజు కార్యక్రమం తీసుకొని ఒక గోల్డ్ మెడల్, అంటే గోల్డ్ మెడల్ లాగానే ఒక మరి ఇక తాండూరుకి అంత మంచి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని అది కూడా 3rd place వచ్చి మరి జిల్లాలే పెద్ద పెద్ద స్థాయిలో పనిచేస్తే నేను ఉన్నటువంటి నా సొంత నియోజకవర్గమైనటువంటి తాండూరు నుంచి 3వ స్థానం